భయంగా ఉందా? అవును, ఒక్క క్షణం దూకుడుగా నిర్ణయం తీసుకుని జీవితాంతం ఊచలు పెట్టడానికి రెడీ అయ్యారు కదా. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంటుంది, వాళ్ళని తలుచుకుంటే భయంగా ఉంది. రే డిపార్ట్మెంట్ బండి రా, పారిపోదాం. ఎక్కడికి పోతున్నారా? రే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారా, పారిపో. కర్ణ, ఏమైంది మీకు? వాళ్ళ చేతిలో గన్ ఉంది, వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్ళారు. మీకు ఏదైనా అయ్యుంటే? అలా అని ఊరుకుంటే పాపం ఒక ప్రాణం పోయేది. పాపం అది. అదే నిజమే, కానీ మీరు తీసుకున్న రిస్క్ చాలా పెద్దది. నిజంగా ఏం కాలేదు కదా మీకు? అరే జీపేది కనపడడం లేదు. సీరియస్లీ ఇది మీరు చేసిందా? ఖాళీ చేతులతో కారులో నుండి దిగిపోయి గన్ పట్టుకున్న వాళ్ళతో ఫైట్ చేసే శక్తి నాకు లేదు, అందుకే ఇలా చేశాను. శక్తి కన్నా యుక్తే మేలు అన్నది మీలాంటి వాళ్ళని చూసే అన్నారేమో. రండి వెళ్దాం. కర్ణ, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అక్కడ జరుగుంటే? మీరున్నారుగా కాపాడడానికి. ఫోన్ ఆన్ చేసి రండి. రండి. ఏయ్, అతి తెలివితేటలు చూపించుకో. నేను చెప్పినట్టు చెయ్యి. నిత్య, కర్ణ మీరున్న చోటకే వస్తున్నారు. తేజస్ అక్కడ ఉన్నట్టు వాళ్ళకు గనుక తెలిస్తే మనం ఇన్ని రోజులు చేసిందంతా నీళ్లల్లో హోమం చేసినట్టే. ముందు వాళ్ళని ప్యారడైజ్ హోటల్కి షిఫ్ట్ చేయి, ఆ తర్వాత నాకు ఇన్ఫామ్ చేయి. ఫైనలీ చిక్మంగళూరు రీచ్ అయిపోయాం. నిత్య, ఇది మనం ఇక్కడ ఉండే స్టే. నిద్రపోయారా నిత్య? పాపం ఈ పరిస్థితిలో ఇలా తిరగాల్సి వచ్చింది. బాగా అలిసిపోయినట్టున్నారు. సార్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ముత్తు కొంచెం మెల్లగా, చెవి ఢమాలంటుంది. సరే నువ్వేంటిలా? అదా సార్, ఇన్ని సంవత్సరాలు ఒక్కరే వచ్చేవారు కదా, ఈసారి హనీమూన్కి వచ్చారు కదా, అందుకే స్పెషల్ వెల్కమ్ సార్. సరే నువ్వు రూమ్ చూపించు, నేను లగేజ్ తీసుకొస్తాను. అలా ఏం కుదరదు సార్, లక్ష్మమ్మ గారు ఫోన్ చేసి అంతా పక్కాగా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. మీరు చేతులు ఊపుకుంటూ వెళ్ళండి, నేను లగేజ్ తెస్తాను. కీ ఇవ్వండి. నిత్య వెళ్దామా? కర్ణ, తేజస్ ఇక్కడే ఉన్నాడా? మనం చూడొచ్చా? ముందు తనతో మాట్లాడాలి ప్లీజ్. ఖచ్చితంగా మాట్లాడదాం, బట్ మీరు ముందు ఫ్రెష్ అప్ అవ్వండి.
ఇదే సార్ మీ రూమ్. మీరు ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకోండి, నేను బయటికి వెళ్తాను. వద్దు, ఇది మీకు పరిచయం ఉన్న చోటు. నేను బయటికి వెళ్తాను. పరిచయం ఉన్నందుకే అంటున్నాను. మీరు ఆరాంగా ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్తాను. అది డోంట్ వరీ, మనకు కలిసి ఉండే ఇబ్బంది లేదు. అండ్ వేరే వాళ్ళకి మనం కలిసి ఉండలేదని తెలియదు కూడా. జస్ట్ టేక్ కామ్. కర్ణ ఎందుకు ఇలా చేశాడు? ఒకవేళ అతనే ఇది చేయించినా నిత్య నా కోసం వెతుక్కుంటూ రావాలి కదా. ఏం జరుగుతోంది అక్కడ? ఎన్ని మాటలు అనిపించుకొని ఇంకా తినమంటున్నావా? నేను తినగలుగుతానా? వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారని నువ్వు ఆకలితో ఉంటావా? శాంతి బేబీ, నువ్వు మాత్రం వేసుకోవాలి, గుర్తుంది కదా. నేను భోజనం చేయలేదని నాకు తెలుసు, నీకు తెలుసు. మాత్రలకి ఏమైనా తెలుస్తుందా? ఒకరోజు నేను తిండి తినకపోతే ఏమీ కాదు. అందుకే అక్క నిన్ను తిడుతుంది. ఏ విషయంలో అయినా నువ్వు తమాషా చెయ్యి, కానీ ఆహారం ఆరోగ్యం విషయంలో కాదు. ఇప్పుడే నేను వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకొస్తాను, నువ్వు సైలెంట్ గా తినాలంతే. నిధి, వద్దమ్మా. షూ, నేను తెస్తాను, నువ్వు తినాలంతే. నిధి, వద్దమ్మా. నేను తినలేను తల్లి. అది బామ్మ అన్నం తినలేదు, తను మాత్రలు వేసుకోవాలి. అయితే ఎంత టైము? మా ఇంట్లో 24 గంటలు అన్న సందర్పణేమీ లేదు. టైంకి రావాలి, తినాలి. ఒకసారి గిన్నెలు మూలన పెట్టాక ఆ పైన మా ఇంట్లో మనుషులు ఎవ్వరూ తినరు. సారీ, శాంతి ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోకూడదు. ఇది చాలా బాగుందమ్మా. అంత అక్కర ఉన్నప్పుడు టైంకి సరిగా వచ్చి తినిపోవాలి. అది ఇప్పుడు ఇక్కడ మిగిలేది మనుషులకి కాదు, కుక్కలకి. పాపం రోజు వస్తాయి గేట్ దగ్గరికి ఇదే టైంకి. ఈ